నా కోడి ఎవరు పట్టారే ఓ అమ్మల్లారా కల్లార చెల్లెల్లారా నా కోడి నా కోడి నా కోడి ఎవరు పట్టారే ఓ అమ్మల్లారా కల్లార చెల్లెల్లారా చెప్పాలేరా నా కోడి ఎవరు పట్టారే కోడి కడుపు నిండా మందు తాగి ఎంత కాలం అయిందిరా? లెక్క పెట్టకుండా సిగరెట్లు తాగి ఎన్ని రోజులైందన్న? కోడి వాసన తగలక ఎన్ని రోజులైందిరా? అవురా పార్టీకి చాలా థ్యాంక్స్ కాశీ. రేయ్ నువ్వు అంజలితోటి ప్రేమ దోమ అని తిరుగుతుంటే మమ్మల్ని ఎక్కడ మర్చిపోతావు టెన్షన్ పడ్డాం. రేయ్ బావా, నీ ప్రేమ సక్సెస్ అయినందుకు నువ్వు మాకు ఇస్తున్న ఈ పార్టీ లైఫ్ లాంగ్ మర్చిపోలేంరా. అన్న కాసన్న, నీ ప్రేమ కోసం మా ప్రాణాలని ఇస్తాం. అరే ముందు ఇప్పుడు మందు మొదలు పెడతాం. అవును రోయ్, అసలు విషయం మర్చిపోయాం. తొందరగా పోయిరా. అంటీరా అరే ఒక్కటే ముక్క తాగాను. ఏంటి అప్పుడే సిగరెట్ ముట్టించాడు? అమ్మయ్యా అదే పట తర్వాత పోస్తానులే, ముందైతే ఇది తాగరా. దమ్ము లాగో. ఒకటే బుక్క రే మళ్ళీ ఆయనకి ఇచ్చేయి. ఇటు 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 ఇటు. కాశీ కాశీ సిగరెట్ నువ్వుదా? కాసనా నువ్వు మళ్ళీ సిగరెట్ తాగుతున్నావు ఏంటి బావా? అసలు మా అంతేగా. అంజలితో ప్రేమలో పడ్డప్పటి నుంచి అన్ని మానేసావుగా? మానేసినట్టు నమ్మించావా? ఎందుకు? ఒక్కసారి నమ్మిస్తే ప్రతిసారి నటించాల్సిన అవసరం ఉండదు కాబట్టి. అంజలిని నువ్వు నిజంగా ప్రేమించలేదా? ప్రేమించినట్టు నటించా. అసలు నటించడం ఎందుకురా? డబ్బు కోసం. అంజలి వాళ్ళ నాన్న ఈ ఊర్లో పెద్ద కోటీశ్వరుడు. వాడు అన్న కూతురు ఎవడో వేస్ట్ ఫెలోతో లవ్లో పడితే వాడిని వదిలించుకోవడానికి వీడు 25 లక్షలు ఆఫర్ చేశాడు. ఇది వాడి సొంత కూతురు. ఇది ఎవరితోనైనా లవ్లో పడితే వాడిని వదిలించుకోవడానికి వాడు మినిమం డబ్బులు అంటే 50 లక్షలు ఆఫర్ చేయడా? చేస్తాడు. అందుకే దాన్ని ప్రేమలో దింపా. పిచ్చిది. నమ్మింది. నమ్మి ఐ లవ్ యూ కాశీ అని అంది. ఇది ఇప్పటి వరకు జరిగిన కథ. ఇప్పుడు జరగబోయే కథ. రేపొద్దున అంజలి వాళ్ళింట్లో మా ఇద్దరి ప్రేమ గురించి తెలుస్తుంది. తెలియలేదనుకో నేనే తెలియజేస్తా. అప్పుడు దానికి ఇంట్లో పొజిషన్ టైట్ అయిపోతుంది. దాని టెన్షన్ పెరిగిపోతుంది. ఏమండి కాశీ గారు, మన ఇక్కడి నుంచి ఎక్కడికైనా పారిపోదామండి అంటుంది. సరే అని దాంతో హ్యాపీగా జంప్ అయిపోతా. దానయ్య బాగా డబ్బున్నాడు కదా, మన వెనకాల రౌడీ గ్యాంగ్ని పంపిస్తాడు. నే చేసి ఇచ్చినట్టే ఇచ్చి కావాలని దొరికిపోతా. అక్కడ మొదలవుతుందయ్యా వాడి పాట. సొంత కూతురు కదా, ఒక 50 లక్షలు ఇస్తా, అడ్జస్ట్ అయిపో, వదిలే నా కూతుర్ని అంటాడు. నే ఆలోచించినట్టు ఆలోచించి కట్టుగొట్టి 50 lakhs 50 లక్షలు ఓకే లేప్ అని అడ్జస్ట్ అయిపోతా. ఏంటి బే షాక్ బిస్కెట్ ఇస్తున్నారు? లేప్ 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 అరే లేప్. ఇంతకు ముందు మీకు తెలిసిన కాశీ వేరు, ఇప్పుడు కాశీ వేరు. కాశీ నా వల్ల మారాడు, నా కోసం మారాడు. తెలివి తక్కువగా మాట్లాడుకు. నీ అంతస్తేంటి, వాడంతస్తేంటి? నువ్వు ఒక కోటేశ్వరుడు కూతురివి. ఆఫ్టర్ ఆల్ బ్లాక్ లో టికెట్లు అమ్ముకునే ప్లాట్ఫారం గడవాడు. కాశీయే నాకు ముఖ్యం. కాశీ కోసం నేను దేన్నైనా వదులుకుంటాను. నా కాశీ ఎలాంటివాడో నాకు పూర్తిగా తెలిసే. ఏంట్రా నువ్వు చెప్పేది? అంజలిని ఎవరో అబ్బాయితో రెస్టారెంట్ లో చూసావా? అవును సార్. ఎవడ్రా వాడు? క్లాస్మేట్ అయి ఉంటాడండి. మనం అనవసరంగా అపార్థం చేసుకుంటున్నామేమో. ఎందుకు కొట్టానో అర్థమైందా? దీనికంతటికి కారణం నీ పెంపకం. రాజేశ్వరి, ఇప్పుడు దాకా జరిగింది నీకేం తెలియనట్టుగా నోరు మూసుకునుండు. స్వాతి విషయంలో జరిగిన పొరపాటు అంజలి విషయంలో జరగకూడదు. అందుకే అంజలిని ఇమీడియట్ గా అమెరికా పంపిస్తున్నాను. మనం ఏ విషయంలో అయినా రాజీ పడొచ్చు, కానీ జీవితాంతం కాపురం చేసే భర్త విషయంలో రాజీ పడకూడదే. భయపడేవాళ్ళు ప్రేమించకూడదు, ప్రేమించేవాళ్ళు భయపడకూడదు. నేనేం మమ్మీ డాడీల మీద ప్రేమ లేక వెళ్ళిపోవడం లేదే. పెళ్ళయ్యాక
పిల్లాడో పుడితే వాళ్లే మనసు మార్చుకుంటారు. రా మన పుల్రాజు మళ్ళీ మందారం దగ్గరికి వెళ్ళారేంటి? అమ్మతోడన్నా నేను బిడ్డ మందారాన్ని ట్రై చేస్తే తల్లి సింగారం పట్టదన్నా, అరగంటలో వస్తానన్నా, రమ్ముతోడు జిన్నుతోడు బీరుతోడన్నా అని చెప్పి పోయిందంటే ఇంకా రాలేదు. ఏ లేనని చెప్పే ఎవరు అంజలి అట. అంజలి ఏయ్, ఏయ్, లేవే, చల్. అంజలి కాశీ, మన ప్రేమ విషయం మా నాన్నకు తెలిసిపోయింది. రేపు నన్ను మా నాన్న యూఎస్ఏ పంపించేస్తున్నారు. నువ్వు వెళ్ళిపోతున్నావా? లేదు కాశీ, ఈ రోజు మనం పారిపోతున్నాం. అంజలి మనం తప్పు చేస్తున్నామేమో. నువ్వు ఇంకేం మాట్లాడుకో. కరెక్ట్ గా 11 గంటలకి నాంపల్లి స్టేషన్ దగ్గర వెయిట్ చేయి. నేను ఇంట్లోంచి వచ్చేస్తున్నాను. అంజలి ఏమైందిరా? ఏమైంది కాశీ? ఇంకో గంటలో 50 లక్షలు నాంపల్లి స్టేషన్కి వస్తున్నాయిరా. 50 లక్షల నాంపల్లి రావడం ఏంట్రా? అంజలిరా. ఏయ్! ఏయ్, చిర్రు మన చిరంజీవి పాట వేసుకోరా. కొడితే కొట్టాలి రా 50 లక్షలు, పడితే పట్టాలి రా అట్లాంటి ఫిగర్. ఇంకా అంజలి రాలేదేంట్రా? వస్తుందిరా. 50 లక్షలు వస్తే చిరంజీవి గారితో సినిమా తీద్దామా? నీకేమైనా డౌటా? అరవింద్ గారితో మాట్లాడదాం. అవసరమైతే నాగబాబు గారితో మాట్లాడొచ్చులే. నువ్వు అంజలి వాళ్ళ ఇంటికి ఫోన్ చేస్తే మ్హూ. ఓ అమ్మాయి వచ్చిన తర్వాత ఫోన్ చేద్దామంటావా? తీసుకో. చిరుతో సినిమా రేయ్, తీద్దామా? 50 లక్షలు ఆ? అక్కడ చూడు, చక్క 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 నడుచుకుంటూ వస్తుందిరా. వచ్చండి. ఏయ్, మీరు ముగ్గురు వెళ్ళి దాని బిస్కెట్ ఇవ్వండి, దాని బాబుకి ఫోన్ చేసి కటింగ్ ఇచ్చి రమ్మంటారు. సిగరెట్ పడేరా ఎత్తడి. కోడి పిట్ట. కాశీ ఏడి? మీకు బోర్ కొట్టకుండా స్వాతి వీక్లీ తీసుకోవడానికి వెళ్ళాను. నీకు దాహం వేస్తే తాగడానికి వాటర్ బాటిల్ తేవడానికి వెళ్ళాడు. నీకు ఆకలేస్తే తినడానికి చిప్స్ ప్యాకెట్ తేవడానికి వెళ్ళాడు. అవన్నీ మీరేం ఎందుకండి టెన్షన్ ఇప్పుడు? పడకండి. హ్యాపీ జర్నీ, ఆల్ ద బెస్ట్. హలో, మీ అమ్మాయి అంజలి కాశీ అనే బ్లాక్ టికెట్ అమ్ముకునే వాడితో నాంపల్లి స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి పారిపోతుంది. ఏయ్, ఎవడ్రా నువ్వు? ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఏయ్! ఏయ్, రండ్రా! ఏం చేస్తున్నారా మీరంతా? అంజలి పారిపోయింది. నాంపల్లి స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1. ఫోన్ అక్కడ నరికి అంజలిని తీసుకురండి. వెళ్ళండి. వాటర్ బాటిల్ తేలేదా? హాయ్ కాశీ. హాయ్, వచ్చారా? ఎవరు? అదే వచ్చావుగా అంటున్నాను. కాశీ, మా నాన్నకి తెలిసేలోగా మనం ఈ ఊరు అదే నేను ఫోన్ చేసి చెప్పాను. అదే నేను చెప్పేది ఏంటంటే మీ నాన్న Please. ఎంత ఫీల్ అవుతారో ఆలోచించు ఒకసారి. నా మాట విను. మా నాన్న సంగతి నీకు తెలుసు కదా. అక్క విషయంలోనే ఎంత పెద్ద గొడవ చేశారో నీకు తెలుసు. తెలుసు నాకు. కాశీ, నేను చెప్పేది అర్థం చేసుకో నువ్వు. అవును, టికెట్స్ తీసుకున్నావా? లేదు ఓకే, నేను వెళ్ళి తీసుకొస్తాను. లేదు నుండు, నేను చెప్తాను. అరే అర్జెంట్గా 2 టికెట్ తీసుకురండి. అబ్బా! ఎక్కడికి? అదేరా, ఏ ఊరుకుంటే ఆ ఓకే, ఊరికి. ఓకే, అర్జెంట్గా నేను పట్టుకుంటాగా. పద, నువ్వు పద. ఇంకా రాలేదేంటి? ఎవరు? అదే మన వాళ్ళు ఇంకా రాలేదేంటి? టికెట్స్ తో త్వరగా వచ్చేస్తారు కదండి. అంజలి, పోలీసులు అంటే మీ నాన్న పోలీసులు కూడా చెప్పాడా? లేదు కాశీ, అసలు నేను వచ్చిన విషయం మా నాన్నకి తెలియదుగా. తెలుసుగా ఏంటి అంటే తెలుస్తుంది కదా అంటున్నాను. ఆ. పోలీస్ ఎందుకున్నారు ఇక్కడ? ఏదన్నా బిస్కెటా? ఇగో బావ, కలకత్తాకి 2 టికెట్లు తెచ్చా. కన్ఫర్మా? కన్ఫర్మ్ కాలేదు, రెండోసారి కన్ఫర్మ్ చేసుకోవాలి. అదే టీసీతో అదే అదే అవునులే, అదే. 04 హైదరాబాద్ నుండి హౌరా వెళ్ళు ఫలక్నామా కాశీ, ఎక్స్ప్రెస్. టికెట్స్ మరి ఆ, అరే, వెళ్ళవే. కరెక్ట్ గా అంజలి వాళ్ళ ఫాదర్ కి ఫోన్ చేసావా, ఇంకెవరికైనా చేసావా? అరే 50 lakhs నాకు తెలియదా? కరెక్ట్ గానే ఫోన్ చేశాను. ఇంతకీ కాచి కూడా రైల్వే స్టేషన్ కరెక్ట్ గా చెప్పావా లేదా? ఇది నాంపల్లి స్టేషన్ అని చెప్పాను. కన్ఫ్యూజ్. ఈ కాచు కూడా ఫిట్టింగ్ ఎందుకు పడతావు? సార్, కలకత్తాకి 2 బర్డ్స్ కన్ఫర్మ్ చేస్తారా ప్లీజ్? మినిస్టర్ గారు వస్తున్నారు. అసలే నేను టెన్షన్ లో ఉన్నాను. నువ్వు ఉండమ్మా. సార్ ప్లీజ్ అండి. సరే, S5 15 16లో కూర్చోండి, చూస్తాను. థ్యాంక్ యూ సార్. ఫలక్నామా ఎక్స్ప్రెస్ is ready to leave from platform number 1. అన్నా మనోళ్ళు వచ్చిర్రు. మన ప్లాన్ సక్సెస్. 50 లక్షలు మనకు వచ్చినట్టు. కాశీ, టీసీ బర్డ్స్ కన్ఫర్మ్ చేస్తారా? తెలుసు అదిగో మాది కన్ఫర్మ్. దానికి వెళ్దాం. ఇటు S5 లో కూర్చోమని చెప్పారు. రావండి. కాదు అటు అటు తీసుకుపోతుంది ఇంద్రా. అరే ఇదేంట్రా, వీళ్ళు ఇటుంటే వాళ్ళు అటుపోయింది. ఇటు రే వారిని రేయ్ మిమ్మల్ని రేయ్ ఏయ్ చూడండిరా. అంజలి అని అరు అరు. అంజలి S5 పెట్టు. S5 అక్కడ ఉంది కాశీ. అట్ట కాశీ
అంజలి అంజలి పరిగెట్టు కాశీ కాశీ అంజలిని మాతో పంపించు. చూడండి, మీతో గొడవ పెట్టుకునే ఉద్దేశం నాకు లేదు. కాశీ మనం వెళ్ళిపోతాం కాశీ పద ప్లీజ్. అంజలి, నువ్వంటే నాకు ప్రాణం, నువ్వు నాకు కావాలి. ఎంత దూరం అని పరిగెడతాం? మీ నాన్నతో మాట్లాడి ఒప్పించే పూచి నాది. వద్దు కాశీ. నేను మీతో రావడానికి సిద్ధం. జరగండి అయ్యా, జరగండి, తప్పండి. సార్తో వెళ్ళండి. ఏయ్, మీరేంటి ఇక్కడ? మా దోస్తు ఊరెళ్తుంటేను ఆ? ట్రైన్ ఎక్కిద్దామని. పోండి, పోండి. మీరేంటి ఇక్కడ? సార్ అది, యాక్చువల్లీ మేము కలకత్తా వెళ్తున్నాము. మా కోచ్ S5. మేము ట్రైన్ ఎక్కుతుంటే కోచ్ ఇలా S5, ముందు సార్. వచ్చి ఎస్వై ఇదే, పదండి ఆ, పదండి, అవతల ట్రైన్ బయలుదేరిపోతుంది. పదండి అయ్యా, విసిగించకుండా. అడు సార్, అంటే అరే, అంటే వచ్చేసాం సార్. ఎక్కడయ్యా? వాటర్ అవతల సిగ్నల్ ఇచ్చారు, పదా. సార్, వాటర్ పదమ్మా, వాటర్ నేను ఇస్తాను. అంటే వాటర్ అది గురించి 50 రూపాయలు ఆల్రెడీ